శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్న దర్గాని తొలగించబోతున్నట్లుగా మనకు ఒక వార్త అందుతుంది. ఆ ఆలయం ఏదైతే పునర్నిర్మాణం చేయాలనుకున్నారో దానిలో భాగంగా దర్గాని కూడా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత? ఈ విషయం పైన మీరు ఎలా స్పందిస్తారు? నిజం ఉందనే అనిపిస్తోంది. అంటే మనం చూసిన వార్తలను బట్టి నిజం ఉందనే అనిపిస్తోంది. నిజంగా తీసేస్తే మంచిదే. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా వేములవాడ టెంపుల్ బచావో అన్నట్టుగానే చెప్పారు. దర్గా హటావో అని పెట్టారు, రాసి చిట్టీలు వేశారని తెలుస్తుంది. సో దాని మీద స్పందించినట్టుంది దేవాదాయ శాఖ కూడా. ఇంకొకటండి, ఇప్పుడు మన గుడికి మనం వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఈ మతం ఎప్పుడు వచ్చింది? లేటుగానే వచ్చిందిగా. ముస్లిం మతం అనే తర్వాత వచ్చింది. మనకి ఫస్ట్ వైదికం ఉండేది. వైదిక మతమే వీళ్ళందరూ దాన్ని సనాతనం అని మార్చారు ఇప్పుడు వాళ్ళు. ఆ వైదిక మతం తర్వాత వరుసగా వేరే వచ్చాయి. జైన్లు వచ్చారు, బౌద్ధులు వచ్చారు, అట్లా అంతా వచ్చింది మనకి. క్రిస్టియన్స్, తర్వాత ముస్లిమ్స్, వీళ్ళందరూ కూడా. నేను అనేది ఏంటంటే, ఆల్రెడీ అక్కడ ఒక గుడి ఉన్నాకే కదా ఈ దర్గా వచ్చింది. దర్గా తీసుకెళ్ళి వేరే చోట పెట్టండి. గుడి భూమిలో ఒక దర్గా ఎందుకు వచ్చింది అంటే, ఇంతకాలం ప్రజలు నోరు మూసుకుని ఉన్నందువల్ల. ఇప్పుడు హిందువుల్లో ఒక చైతన్యం వస్తోందా? హిందువులు కలిసికట్టుగా ప్రతిదాని మీద ఆలోచిస్తున్నారా, పోరాటం చేస్తున్నారా, వాళ్ళ భావాలని స్వేచ్ఛగా వ్యక్తీకరించగలుగుతున్నారా అనేది ఆలోచించాలి. ఆ తర్వాత ఇంకొకళ్ళు రాసింది ఏంటంటే, మీరు ఇదే విధంగా జోగులాంబ ఆలయం ఉంది కదా, శక్తిపీఠాల్లో ఒకటి, ఆలంపూర్ జోగులాంబ, అక్కడ కూడా ఒక దర్గా ఉంది అందులో. అది కూడా మీరు తీసేయండి అని అడుగుతున్నారు. మంచిదే, తీసి వాళ్ళకి వేరే చోట మీరు స్థలం కేటాయించండి, తప్పులేదు. ఎందుకంటే మన టెంపుల్లో మనం వెళ్ళినప్పుడు మిమ్మల్ని కొన్ని ఇబ్బంది పెట్టకూడదు. నాకు నచ్చింది అక్కడ ఉంటే అక్కడ నాకు ఏకాగ్రత రాదు కదా నా దేవుడి మీద. నాకు ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు మన్ని పెట్టకూడదు, మనం వాళ్ళని పెట్టకూడదు. అదే కదా సనాతన ధర్మం చెప్పేది. కాబట్టి వీళ్ళు ఏదైతే అడుగుతున్నారో అందులో ఒక న్యాయం ఉంది. 72 కిలోమీటర్లకు అవతల మీరు దర్గా కట్టండి. 72 కిలోమీటర్ల రేడియస్లో కట్టద్దు దర్గా అని అడుగుతున్నారు. మంచిదే, ఇప్పుడు కట్టద్దని చెప్పట్లేదుగా. మీరు తీసేయండి అని చెప్పకుండా మీరు తీసేసి 72 కిలోమీటర్ల అవతల కట్టండి అంటున్నారు. అది మిగతా మతాలకి హిందూ మతానికి ఉండే తేడా. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు అయోధ్య రామాలయానికి ఎంత పెద్ద ఇది జరిగి, అది అసలు ఎవరు ఊహించని విధంగా మరి చేయాలి. ఇక్కడ ఒక చోటే కాదండి, ఎక్కడెక్కడ ఈ రకంగా ఉంటే అక్కడక్కడ దాన్ని తీసి వేరే చోట పెట్టండి, తప్పులేదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ టెంపుల్ ఉన్నాక ఇవి వచ్చుంటాయి కాబట్టి. ముందు దర్గా రాలేదు. ముందు దర్గా వస్తే ఓకే, దర్గానే ఉంచి మీరు దేవాలయం మార్చండి అని చెప్తాం, మనకేమీ అభ్యంతరం లేదు. కానీ దేవాలయం వచ్చాకే పని కట్టుకుని అక్కడ కడతారు. ఇవాళ చర్చెస్ అన్నీ ఎక్కడ కట్టారు? ఇటీవల కాలంలో వచ్చాయి కదా ఆల్మోస్ట్. అవును, భారతదేశంలో మనకి తెలిసి 30,000 చర్చిలు ఉన్నాయి. ఎప్పుడు వచ్చాయి చర్చిలన్నీ? హిందూ దేవాలయాలు వచ్చాకే చర్చిలు వచ్చాయి. చర్చిలన్నీ మీరు చూసుకున్నారంటే, నేను ఇంకొక పాయింట్ చెప్తానండి, తప్పో ఒప్పో మీరు వెరిఫై చేసుకోండి. ఒక దర్గా కావచ్చు, ఒక క్రిస్టియన్కి సంబంధించిన వాళ్ళ ఇవి కావచ్చు, అంటే మత ప్రచార సంస్థలు కావచ్చు, ప్రతిదీ కూడా కొద్దో గొప్ప స్థలం ఆక్రమించి ఉంటాయి. చూసుకోండి, రోడ్డు మీదకు ఉంటాయి. ఓకే, దాన్ని ఏ ప్రభుత్వం టచ్ చేయదు. వాళ్ళ శ్మశానాలు కూడా 1 ఇంచు కూడా టచ్ చేయదు. మీరు గమనించుకోండి. నేను చెప్పిన తప్పైతే మీరు వెరిఫై చేశాక నన్ను అడగండి. అదే దేవాలయాలు నేను చూడలే అట్లా. ఎక్కడైనా 1-2 ఉండొచ్చు, అది కూడా నేను కాదని అంటలే. బై మిస్టేక్ ఉండొచ్చు, బై ఛాన్స్ ఉండొచ్చు, 90% అయితే ఉండవు. ఇవాళ మీరు ఇంకొక విషయం మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, మీరు శ్మశానాలన్నీ ఒక్కసారి సర్వే చేయించండి. శ్మశాన భూములన్నీ కూడా కబ్జా అయిపోతున్నాయి, హిందువులవి.
ముస్లిమ్స్వి వాళ్ళు గ్రీన్ కలర్ వేసి దానికి ఒక గోడ కట్టేసి ఇంచు కూడా పోనివ్వరు. క్రిస్టియన్స్ కూడా అంతే. హిందువులు అన్నీ కబ్జాలు అవుతున్నాయి, రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా కబ్జా చేస్తున్నారు, రకరకాల వాళ్ళు కబ్జా చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలని నేను చెప్తాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.